ఐపీఎల్లో ఫైనల్ ఫైట్ జరగబోతుంది. అందరూ ఊహించిన విధంగానే ఆర్సీబీ పంజాబ్ జట్లు ఫైనల్లో తలపడబోతున్నాయి. క్రికెట్ అభిమానులు ఈ సీజన్లో కొత్త ఛాంపియన్స్ ని చూడబోతున్నారు. తొలి క్వాలిఫైయర్లో తేలిపోయిన పంజాబ్ కింగ్స్ రెండో క్వాలిఫైయర్లో జూలు విదిల్చింది. దీంతో 11 ఏళ్ల తర్వాత అంటే 2014 మళ్లీ ఈ సీజన్లో ఫైనల్కు చేరుకుంది. మరోవైపు 9 ఏళ్ల తర్వాత ఫైనల్లో ఆడుతున్న ఆర్సీబీని అహ్మదాబాద్ వేదికగా ఢీకొట్టబోతోంది. రేపు జరిగే ఈ ఫైనల్స్ లో బెంగళూరు, పంజాబ్ తొలి ఐపీఎల్ టైటిల్ కోసం తలపడతాయి. ఎవరు గెలిచినా తొలి ఛాంపియన్స్ గా నిలవబోతున్నారు. ఈ సీజన్లో కింగ్స్ పంజాబ్ అదరగొట్టింది. రెండో అవకాశాన్ని అందిపుచ్చుకున్న పంజాబ్ స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ఫైనల్కు దూసుకెళ్లింది. ఎలిమినేటర్లో పరాభవం మిగిల్చిన నిరాశ నుంచి కోలుకుంటూ పంజాబ్ క్వాలిఫైయర్ 2లో 5 సార్లు ఛాంపియన్గా నిలిచి ముంబై ఇండియన్స్ పై అద్భుతమైన విజయం సాధించింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అదిరిపోయే బ్యాటింగ్తో పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆ జట్టు ఇంతకు ముందు ఒకే ఒక్కసారి 2014లో ఐపీఎల్ ఫైనల్కు చేరుకుంది. దీంతో రేపు జరగబోయే ఫైనల్స్లో బెంగళూరును పంజాబ్ కింగ్స్ ఢీకొట్టబోతుంది. ఐపీఎల్లో ఈసారి కొత్త ఛాంపియన్ చూడబోతున్నారు క్రికెట్ ఆడియన్స్. ఇక మరోవైపు అభిమానులంతా ప్రతి ఏటా ఈ సాల కప్ నమ్దే అని చెప్పుకుంటూ ఊహల్లో తేలడం, టీం అందుకు తగ్గట్టుగానే ఊరించడం, తర్వాత ఉసూరు అనిపించడం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు ఏటా ఎదురయ్యే అనుభవమేది. కానీ ఈసారి మాత్రం ఈ సాల కంప్ నమ్దే అని చాలా మంది గట్టిగానే డిసైడ్ అయింది. ఆర్సీబీ కొన్నేళ్లుగా ట్రోఫీకి అడుగు దూరం వెళ్లిన కల సాకారం కాలేదు. దీంతో ఈ సీజన్ ఫైనల్లో అదిరే ఆటతో మిరాకిల్స్ క్రియేట్ చేసిన ఆర్సీబీ కప్పు గ్యారంటీ అంటున్నారు. అలా ఆర్సీబీ ఫ్యాన్స్ లో మరోసారి ఆశలు చిగిలించాయి. టైటిల్ రేస్ లో ఒకే ఒక్క అడుగు దూరంలో నిలిచింది బెంగళూరు జట్టు. ఇప్పటి వరకు ఆర్సీబీ జట్టు 4 సార్లు ఫైనల్ కు చేరుకుంది. 2009, 2011, 2016లో బెంగళూరు జట్టు ఫైనల్ కు అర్హత సాధించిన కప్పు కొట్టలేకపోయింది. దాదాపు 9 ఏళ్ల తర్వాత మరోసారి ఫైనల్లో అడుగుపెట్టిన ఆర్సీబీ ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలి అన్న కసితో కనిపిస్తోంది. అటు పంజాబ్ కింగ్స్, ఇటు ఆర్సీబీ జట్లలో ఐపీఎల్ సీజన్ 18 టైటిల్ ఎవరిని వరిస్తుందో చూడాలి మరి.